ఒకటి సంతోషంగా ఉందండి. బా స్వతంత్ర దేశంలో బతుకుతున్నాం స్వతంత్రంగా. చాలా అభివృద్ధి చెందాం చాలా రంగాల్లో. నాకు రీసెర్చ్ చేస్తుంటాను. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని రకంగాల్లో అభివృద్ధి చెందాము. కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సినవి ఉంది. ఎస్పెషల్లీ ఈ ఫలాలనేవి టాప్ 10-15% మాత్రమే అందుతున్నాయి. 70-80% పీపుల్ ఇంకా వాళ్ళకి సరిగ్గా అందట్లేదని ఎస్పెషల్లీ నా అభిప్రాయం. వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే మనం బ్రిటిష్ వాళ్ళ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అది కాలనియల్ సిస్టమ్ ప్రాఫిట్ మోటివ్తో రన్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు. అలానే అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఆ సెల్ఫిష్ ఏం లేదండి. అంత మన బేసిక్గా మన సిస్టమ్ అలాంటి అడాప్ట్ చేసుకున్నాము. ఎవరొచ్చినా అదే ఉంది. పొలిటికల్ లీడర్షిప్ అనేది డీజనరేట్ అయిపోతూ ఉంది. గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళ నుంచి ఈరోజు మనం చెప్పవసరం లేదు, పేర్లు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం ఏ న్యూస్ చూసినా ఏ పేపర్ చూసినా కానీ 10 న్యూస్ ఉంటే 9 పొలిటీషియన్స్ తిడుతూనో అక్యూజ్ చేస్తూనో ఉంటాయి అన్నమాట. నార్మల్గా అది సిస్టమ్. వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. సిస్టమ్ అట్లా ఉందన్నమాట. వాళ్ళకి ఒక ఎడ్యుకేషను క్వాలిఫికేషన్ ఏం లేదు. పార్లమెంట్ మెంబర్స్ ఉండరు, అసెంబ్లీ మెంబర్స్ ఉండరు. వాళ్ళకి అందులో రుచి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఇది ఉండదు. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అదే పనులు చేస్తారు. ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోవాలి. అదైతే జరగట్లేదు. అది ఎలా ఉంటే బాగుంటుంది భవిష్యత్తులో? బేసిక్లీ ఐఎమ్ సోషల్ సైంటిస్ట్ రీసెర్చర్ అనమాట. నేను అనుకునేది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ షుడ్ బి సపరేట్ అవ్వాలి. ఒక పార్టీ వర్సెస్ ఒక పార్టీ కాదు. ఎలక్టెడ్ బాడీస్లోనే కాంపిటీషన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, లైక్ అమెరికన్ సిస్టంలో. అలాంటి సిస్టమ్ నేనైతే సపోర్ట్ చేస్తాను. దానికోసం కృషి కూడా చేస్తున్నాను.